కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఎంపీ సానా సతీష్ బాబు పరామర్శించారు. పరిమితికి మించి మందుగుండు ఉండటం వల్లనే ఈ పేలుడు సంభవించిందన్నారు. ఈ ఘటన తర్వాత 4 అధికారులను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత దోషులను కఠినంగా శిక్షిస్తామంటున్న ఎంపీ సానా సతీష్ బాబుతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. చెప్పండి సార్, అసలు పరిస్థితి చాలా దారుణం ఏంటి మీ ప్రభుత్వం నుంచి? సార్, ఇంత విచారకరమైన సంఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గంటన్నరలో ఇక్కడికి వచ్చి బాధితులను అందరినీ పరామర్శించి బాధితులకు 20 లక్షల రూపాయలు ఎస్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు ఎవరుంటే వాళ్ళ చదువు నిమిత్తం కూడా ప్రభుత్వమే తీసుకోవడం జరిగింది. ఇక మీద ఇటువంటి జరగకుండా ఉండడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఉద్దేశంతో 4 ఆఫీసులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీని మీద కొత్త నిబంధనలు కూడా మీరంతా అలిపేయకుండా గంటల నిమిషాల వ్యవధిలోనే మీరంతా వచ్చారు, సహాయ చర్యల్లో పాల్గొన్నారు. మీ ఇన్స్ట్రక్షన్ ఆదేశాలు మీ పార్టీ అధిష్టానం నుంచి? మా పార్టీ ప్రతి విషయంలో కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉంటుందండి. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం వలన ఇప్పుడు మా అమలాపురం ఎంపీ గారు కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి పోయిన కుటుంబం సొంత కుటుంబంగానే భావించి మేము తిరుగుతూ ఉంటాం. అంటే ప్రభుత్వం అంటే దీని మీద యాక్షన్ ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? బాధితుల మీద, వారి మీద, ఫ్యాక్టరీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ ఉపకరించారు. అరెస్టులు కూడా జరిగినాయి. అదేవిధంగా ఆఫీసర్ల మీద కూడా అదేవిధంగా 4 ఆఫీసర్లను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ జరిగిందంటారు తప్పదు? అప్పుడు భారీగా సరుకు పెట్టడం వల్ల జరిగిందని చెప్పేసి అనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా? వాళ్ళకి ఇల్లు కానీ నిర్వాసితులకి ఇల్లు కట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అయితే మాత్రం మనతో మాట్లాడారు. ప్రస్తుతం నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం, చాలా దారుణమైన ఘటన జరిగింది. దీనికి సంబంధించి గంటల వ్యవధిలోనే మేము అందరం కూడా పార్టీ తరపు నుంచి అధిష్టానం పిలుపు మేరకు మేము అందరం ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నాం. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు మృతులు చెందిన వారందరూ కూడా ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద వారి కుటుంబీకులను పరామర్శించిన అందరం కూడా ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను కూడా అందజేయడం జరిగింది. దీంతో పాటు కూడా ప్రభుత్వం తరపున అన్ని విధాలు కూడా వారి కుటుంబానికి, వారి పిల్లల చదువులు కావచ్చు, వారు ఉండడానికి ఇల్లులే కావచ్చు, మొత్తాన్ని కూడా మేము ప్రభుత్వం తరపు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి సానా సతీష్ బాబు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేశ్వరరావు, వేట్లపాలెం.